తీన్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులే దాంట్లో ఉన్నత స్థానంలో ఎదగాలన్నా, బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన నాయకులు ఎదగొద్దా, అట్లా అని తీన్మాన్ మల్లన్నని సస్పెండ్ చేయడంపై తీన్మాన్ మల్లన్న టీం సభ్యునిగా నేను అయితే తీన్మాన్ మల్లన్న చేసిన తప్పేంటో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ఆయన గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అయితే తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ తీన్మాన్ మల్లన్న గెలవాలని ఏ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలే. అయితే నిన్న ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలో వాళ్ళ రెడ్డి కులానికి సంబంధించిన శ్రీపాల్ రెడ్డి గెలవాలని మొన్న అక్కడ వచ్చేసి పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. తీన్మాన్ మల్లన్న 33 నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కింద ఉన్న కాంగ్రెస్ పార్టీని పైకి లేపి ఆయన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మల్లన్నపై ఇంత సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే తీన్మాన్ మల్లన్న ఆయన లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదా అనే దాని మీద కూడా వాళ్ళు సోచించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మల్లన్న చేసింది తప్పే, ఆయన కులగణన పత్రాన్ని చింపడం జరిగింది, అందుకే మేము సస్పెండ్ చేశామని ఆయన మాట్లాడుతాం. అయితే 33 నియోజకవర్గాల్లో ఆయన తిరిగినప్పుడు, ఆయన గెలిచిన అందరూ ఎమ్మెల్యేలు గెలిపించుకున్నప్పుడు ఆయన లేదు. కానీ అప్పుడు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది, రేవంత్ రెడ్డి దొంగ, ఆయన పెద్ద 10 లక్షలు పెట్టి 10 కోట్లు పెట్టి టీపీసీసీ పదవిని తెచ్చుకున్నారని వాళ్ళు కూడా మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డిపై కూడా వాళ్ళు మాట్లాడేది. దానిపై వాళ్ళకి సస్పెండ్ ఎందుకు చేయలేదని మేము అడుగుతూ ఉన్నాం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి కూడా. సో చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.